ముందుగా ముఖ్య అంశాలు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆదాయం మెండు. ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన పొంగనూరు విద్యార్థులు. తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ అలీం, కమిషనర్ మధుసూదన్ రెడ్డి. కాల్పుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపిన బీజేపీ నాయకులు. వార్తలోని వివరాలు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆదాయం మెండుగా ఉంటుందని, ఆర్ఎస్కేల ద్వారా ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంపుపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చెరుకు పంట ప్రధాన పంటగా ఉందని, చెరుకు పంటకు బదులుగా మార్కెట్లో వంట నూనెల డిమాండ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఆయిల్ పామ్ మొక్కల పెంపకంతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. పంట నష్టం చాలా తక్కువ శాతం ఉంటుందన్నారు. జిల్లాలో కార్వేటి నగరం, జీడి నెల్లూరు, నేంద్ర, నగిరి, విజయపురం, ఎస్ఆర్పురం మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు. 3F ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్, అమ్మా పామ్ ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ల ద్వారా ఆయిల్ పామ్ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడమైందన్నారు. చెరుకు, మామిడి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా మండలాల్లో ఆర్ఎస్కే సిబ్బంది, వ్యవసాయ, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పండించిన పంట మార్కెటింగ్ విధానాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీ క్రింద అందిస్తున్న ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్ సౌకర్యం, డీజిల్, ఎలక్ట్రిక్ పంప్ సెట్లు, వర్మి కాంపోస్ట్, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల వివరాలను రైతులకు వివరించాలన్నారు. ఆయిల్ పామ్ పంట క్షేత్రాలలో కోకో పంటను అంతర పంటగా వేసుకోవచ్చని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 900 హెక్టార్లలో పంట సాగుకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, లక్ష్యాలను సాధించేలా వ్యవసాయ, హార్టికల్చర్ సిబ్బంది పనిచేయాలన్నారు. త్వరలో శాస్త్రవేత్తల ద్వారా పంట విధానం, మెలకువలపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన మొక్కలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, ఏపీఎం ఐపీ బాలసుబ్రహ్మణ్యం, 3F అమ్మా గోద్రేజ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మురళీకుమార్, హరీష్, మురళీధర్, ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ ఏరియా ఎక్స్పెన్షన్ కి ఫోర్త్ నైట్లీ ఫార్మర్స్ మీటింగ్ చేయాలి. దెన్ ఆయిల్ పామ్ టెక్నాలజీ, ఆయిల్ పామ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సంబంధించి ఫీల్డ్ స్టాఫ్ ట్రైనింగ్ చేయాలి, మేనేజర్స్ కి ట్రైనింగ్ చేయాలి. దెన్ లిటరేచర్ డిస్ట్రిబ్యూషన్, పోస్టర్, పాంప్లెట్, బుక్లెట్ ఏమైనా ఉంటే ఇది కూడా బేసిక్లీ అప్డేట్ చేయాలి. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏం జరుగుతుంది, అంత బాగానే ఉంది, అన్ని ఎస్ఓపి ఉంటాయి, ఎంఎస్పి ఉంటుంది. బట్ ఎప్పుడైనా రైతులు మిల్ దగ్గరికి వెళ్తారు, మిల్లర్ ఏం చెప్తారు, మీకు మోయిశ్చర్ ఉంది, ఒక్కసారి చూసుకోవచ్చు. గార్డెన్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఏమేమి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఆల్సో. సో దిస్ ఆర్ 4-5 యాక్టివిటీస్. సో వెనెవర్ వీఆర్ సేయింగ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ ఇది చేయండి, ఇలా చేయండి, ఈ 4-5 యాక్టివిటీస్ ఆల్సో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఫార్మర్స్కి నాలెడ్జ్ బేసిక్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ to make 1 or 2 or 3 page notes in Telugu. If it is already there, it can be distributed. What are the best practices? So that regularly farmers get information ichcheste, farmers basically manage cheyalem. Okay, we already prepared chesaru, we distribution chestamu. This all is available on internet now, all the offices. Okay now. Internet lo YouTube videos chuskovachu, internet lo basically farmers testimonial unnayi, మీరు చూసుకోవచ్చు, ఎట్లా మేనేజ్ చేస్తున్నాము. So you please study about it, you read about it. మీకు నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ మీరు ఫార్మర్స్కి కన్విన్స్ చేయగలుగుతారు. ఫార్మర్స్కి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎలా చేస్తాం, ఆన్లైన్ చేయడానికి లేదు. సో డైరెక్ట్గా మనం ఎలా మీరు ఈ ఆఫీస్ వరకు ఫైల్ చెప్తే అది చేస్తాం. దో వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టు ఫెసిలిటేట్ దెమ్,
ఇట్స్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్. ఫార్మర్స్ బేసికలీ ఆయిల్ పామ్కి వెళ్ళాలి. మీరు కూడా రైతులతో మాట్లాడారు, రైతులతో ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ ఉంది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో పుంగనూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలలో పుంగనూరు మండలంలోని 589 మార్కులతో ఎస్ రెడ్డి ప్రసన్న ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం. 500 మార్కులకు పైన 30 మంది విద్యార్థులను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు విచ్చేసి ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసి కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎస్ రెడ్డి ప్రసన్న 589, సంజన 578, సాయి సుప్రియ 575, వైష్ణవి 574, కె నూరాని 566 మార్కులు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం రుద్రాని తెలిపారు. అందరూ కంగ్రాట్స్ చెప్పున్నారు మరి. అర్చండ్రా ఇప్పుడు చెప్పండి రా. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్ష ఫలితాలను బాలికోన్నత పాఠశాల 589 మార్కులతో ఎస్ రెడ్డి ప్రసన్న అత్యధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయిలో మార్కులు సాధించినందుకు మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా నాకు గర్వకారణం మేడం గారు, హెచ్ఎం గారు వాసర్ నుంచి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కంకణాలు తెప్పించి మంచి ఫలితాలు రావాలని మంచి హృదయంతో విద్యార్థుల్ని ఆశీర్వదించడం వల్ల ఈరోజు 500కు పైగా మార్కులు, సుమారు 26 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించడం జరిగింది. ఈ పాఠశాల ఇదే విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడానికి ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా హెచ్ఎం మేడం గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మాకు కూడా మండల విద్యాశాఖకు ఇది గర్వకారణం. గత సంవత్సరం ఇదే పాఠశాలలో 585 హైయెస్ట్ మార్క్స్ అయితే ఆ చరిత్రను తిరగరాస్తూ ఈసారి 589 హైయెస్ట్ మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు, అదేవిధంగా మొత్తం మీద ఫలితాల్లో 136 మందికి గాను 96 మంది ఉత్తీర్ణులై 71% ఫలితాలు సాధించడం జరిగింది. ఇక్కడ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉత్తీర్ణత సాధించలేకపోయినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా దగ్గరలోనే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి ప్రత్యేకంగా మండల స్థాయిలో ప్రత్యేక తరగతులు అనేవి నిర్వహించి వారు కూడా ఇప్పుడున్నటువంటి రెగ్యులర్ విద్యార్థులతో పాటు కాలేజీలో చేరడానికి అనువుగా తొందరలోనే వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎటువంటి నిరుత్సాహానికి లోను కాకుండా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ తరఫున అందరినీ కోరుకుంటూ బాలికోన్నత పాఠశాలకు మరొకసారి మా మండల విద్యాశాఖ తరఫున శుభాభినందనలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో మా పాఠశాల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల మండలంలోనే ప్రథమ స్థాయిలో రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయులను, విద్యార్థులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. పొంగనూరు పట్టణంలో ఈ నెల 25వ తేదీ
తేదీ నుంచి జరగనున్న నూర్ షా అలీ బాబా పెద్ద దర్గా ఉర్సు ఉత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఎన్ఎస్పేట బసవరాజ జూనియర్ కళాశాల ఆవరణంలో ఉరుసు జరిగే ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య త్రాగునీటి సమస్య తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుమరిది కటకింద పాలము అంతా నష్టపైన సుబేదార్ వీధి మళ్ళీ ఫస్ట్ బై వాక్ ఇంటికి వస్తారు. మళ్ళీ నుంచి వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది, క్లీన్ చేసి సున్నం వేసేయాలి మొత్తం. మళ్ళీ ఇక్కడి నుంచి కట్టపైన క్లీన్ చేసి గ్రౌండ్లో మనం మీకు పెండాలు చేస్తారు కదా, ఆ పెండాల్స్ ఎంటైర్ పెండాల్స్ అంతా క్లీన్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఆ ఎదగది క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి కొత్త చేస్తారు, అదే ఒకటి చేసేయాలి. మళ్ళీ తర్వాత ఒక ట్రాక్టర్ ఇట్లా రెడీ ఉండాలి. కింద తర్వాత ప్లేట్లు ఉంటాయి కదా, వాటర్ గ్రౌండ్లో కంపల్సరీ అంతే. పుంగనూరు పట్టణంలో కుల మతాలకు అతీతంగా మన ఉరుసు జరుపుకుంటాము. నూర్ షా అలీ బాబా పెద్ద దర్గా ఉరుసు ఈ నెల 25, 26, 27 జరుగుతుంది కాబట్టి మేము మా కమిషనర్ గారు అందరూ కలిసి శానిటేషన్ వర్క్ కానీ అలాగే వాటర్ సప్లై కానీ అవంతా ఏర్పాట్ల గురించి చూడడం జరిగింది. గతంలో కూడా మనకి రంజాను, గంగ పండగ, ఉగాది అంతా వచ్చినా ఎక్కడ కూడా పుంగనూరు పట్టణంలో కొంచెం కూడా శానిటేషన్ రిమార్క్ లేకుండా మన కమిషనర్ గారి దగ్గరుండి చేయించడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి, మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, సెక్రటరీలకి, వర్కర్లకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ ఉరుస్ కార్యక్రమాన్ని కూడా గంధం రోజు ఏ ఏరియాలో అయితే తిరుగుతుందో గంధం అదంతా శానిటేషను, అలాగే గ్రౌండ్, దర్గా దగ్గర అంతా ఏది కొరత లేకుండా చేస్తామనేసి తెలియజేస్తున్నాం. పుంగనూరు పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మధుసూదన్ రాయల్ ద్రాక్షాయిని వాళ్ళ కుమార్తె జ్ఞాన ప్రసూన 10వ తరగతి ఫలితాల్లో 588 మార్కులు సాధించింది. ఈ క్రమంలోనే పుంగనూరు నారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపల్ విద్యార్థులని అభినందించారు. తమ సంస్థలో విద్యను అభ్యసించిన జ్ఞాన ప్రసూన ఇంతటి మార్కులు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
విద్యా సంస్థల నుంచి 10th క్లాస్ స్టేట్ వ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భంగా నారాయణ సంస్థ ఎప్పుడు ముందడుగులోనే ఉంటుంది. సో స్టేట్ వ్యాప్తంగా 599తో ఫస్ట్ మార్క్తో వస్తే మన ఏరియాలో జ్ఞాన ప్రసన్న పాప 588తో మన ఏరియాలో మంచి మార్కులతో నారాయణ స్కూల్ పేరు నిలబెట్టడానికి మంచి మార్కులు తెచ్చుకుంది. సో ఫ్యూచర్లో కూడా మా అధ్యాపక బృందము అందరూ బాగా కష్టపడి 600 వచ్చేటట్టు ఈ ఏరియాని డెవలప్ చేస్తూ ఈ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్తామని నారాయణ తరఫు నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లల్ని కొడితే కొట్టారంటారు. ఇంట్లో భయం లేక, స్కూల్లో టీచర్ భయం లేక ఇలానే తయారవుతున్నారు ప్రస్తుత రానున్న జనరేషన్. గురువుని దైవంగా భావించమని అంటారు. నేటి యువత చెప్పుతో కొడుతోంది. షబాష్, వృద్ధిలోకి వస్తారు. సెల్ ఫోన్ తీసుకుంటే అంత కోపం ఎందుకు? తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని కాలేజీకి వెళ్ళేటప్పుడు బాగా చదువుకోమని చెప్పండి. ఏంటండి అది కట్టుకోండి అమ్మాయి నచ్చండి. పొంగనూరు పట్టణంలోని కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల 2024-25 సంవత్సరంలో విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ప్రపంచం సృష్టించి పట్టణంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, కృతికా సాయి 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి పట్టణంలో తమ పాఠశాల విద్యార్థి ప్రథమ స్థానాన్ని సాధించిందని తెలిపారు. సాయి లాస్య 587, రెడ్డి రచన 586, కమ్రాన్ 586, పునీత్ 585 మార్కులు సాధించారని తెలిపారు. మొత్తం 60 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 40 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. ఈ ఘనత సాధించడానికి కారణం మంచి విద్యా ప్రణాళిక, ఉత్తమ అధ్యాపక బృందంతోనే సాధించామని తెలిపారు. ఇంతటి గొప్ప విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు మరణించడం అత్యంత శోచనీయమని మరణించిన వారికి బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. బుధవారం పొంగనూరు పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులపై తమ నిరసన తెలిపారు. అనంతరం పాకిస్తాన్ దేశం జెండాను దగ్ధం చేశారు. టెర్రరిస్టుల అంశంలో భారత ప్రభుత్వం ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నరసింహులు, అయూబ్ ఖాన్, కృష్ణమూర్తి, నానబాల కుమార్, నాగరాజ, అమర, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినము జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు పర్యాటకుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిగింది. అయ్యా, పాకిస్తాన్కి ఈరోజు మేము తెలియజేస్తున్నాం భారత్ తరఫున, ఈరోజు భారతదేశంలో అల్లకొల్లాలు సృష్టించి అన్నింటినీ నెలకొనే విధంగా పాకిస్తాన్ వారు పండుతున్న కుట్రను భారతీయులంతా కూడా ఈరోజు ముక్త కణ ఉన్నారు. పాకిస్తాన్కి ఇస్తున్నాం, భారతీయులు కన్నెరజే పాకిస్తాన్ బంగాళాఖాతంలో కలిసిపోయే స్థితులు ఏర్పడతాయని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చూసాం, పత్రికల్లో వీడియోలో చూస్తూ ఉంటే ఉగ్రవాద హిందువుల పేర్లు అడిగి హిందువుల యొక్క
నామాలను వాళ్ళు అడిగి కనుక్కొని అసలైన అంటే పాకిస్తాన్ వాళ్ళకు మేము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఉన్నారు. మరి మేము కూడా అలా చేయాలన్నా? భారతదేశము సమైక్యంగా ఎప్పుడు కూడా సమైక్యంగా ఉంటుంది. పాకిస్తాన్ కుట్రను ఎప్పుడు కూడా భారతదేశం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంతో పెట్టుకోవద్దండి, ఉగ్రవాదులకు ఇది చెప్తున్నాం. వెంటనే ఆ ఉగ్రవాదులను పట్టుకొని భారత రక్షణ శాఖ, భారత హోంశాఖ వాళ్ళని పట్టుకొని వెంటనే వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళకు తిండి పెట్టి మేపే పరిస్థితులు వద్దు. పట్టుకునే వెంటనే ఈ వాళ్ళను కూడా వివేచన రహితంగా కాల్పులు జరిపి ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై భారత్. కాశ్మీర్ యాత్రికుల్ని ఈ ఉగ్రవాదులు దాడి చేసి చాలా దారుణంగా వాళ్ళు చేసినటువంటి ఉగ్రవాదులు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంత దౌర్జన్యం దిగినారంటే దేశంలో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నా కూడా ఇటువంటివి దౌర్జన్యాలకి అన్యాయాలకు కూడా వాళ్ళు కూడా సహించరు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటనే వాళ్ళని పై చర్య తీసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్టర్లు అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళని ఉరిశిక్ష వేయాలని కోరుతూ వాళ్ళు చేస్తున్నటువంటి దేశ దౌర్జన్యాలపై, హిందూ మతాలపై వాళ్ళని కఠినంగా చెల్లించి పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మన భారతదేశంలో భారతీయులంతా కూడా దీనిపైన స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం. పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం సదరన్ క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా సదరన్ స్లాట్ లో బుక్ చేసుకున్న వారికి సదరన్ క్యాంప్ ప్రత్యేక సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆర్థో డాక్టర్ శ్రీనివాసులు వారి రిపోర్టులను పరిశీలించి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక క్యాంపుని ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ మధుసూదనాచారి పర్యవేక్షించారు. మనం ఈ మధ్య చూస్తున్నాము సదరం అసెస్మెంట్లు జరుగుతున్నాయి. ఈ సదరం క్యాంపులలో చాలామందికి పెన్షనర్స్ తీసుకుంటున్నారు కదా, లాస్ట్ ఒక 2 months నుంచి అవి నిలిచిపోయినాయి. దానికి కారణం అంటే చాలా వరకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకు రీఅసెస్మెంట్ చేయమని వచ్చింది. సో జెన్యున్ కేసులు ఉండడానికి వాళ్ళకి మాత్రం వాళ్ళ ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ రీఅసెస్మెంట్ క్యాంప్స్ అని మొదలుపెట్టింది. లాస్ట్ 2 months నుంచి జరుగుతుంది. ఇది ప్రతి ఏరియాలో బుధవారం, గురువారం, శుక్రవారం జరుగుతుంది. పాత వాళ్ళందరూ మళ్ళీ రీఅసెస్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని కాకుండా పక్క వేరే హాస్పిటల్ నుంచి డాక్టర్ని వేస్తున్నారు. మన హాస్పిటల్ డాక్టర్ ఇంకో ఊరు అంటే మార్చారు, ప్లేస్ని మార్చారు. సో ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం మనకు క్యాంపులు జరుగుతున్నాయి. లాస్ట్ 2 months వరకు మనకు రూరల్ ఏరియాస్ అన్నీ జరిగినాయి. చోడపల్లి ఇలాంటి సోమవారం అన్నీ జరిగినాయి. మన పునూరు కూడా జమనగర్ జరిగినాయి. ఇప్పుడు మనకు పునూరు అర్బన్ జరుగుతున్నాయి. సో ఈరోజు దాదాపు 55 మంది దాకా వచ్చారు. అందులో మనకు వీళ్ళ నుంచి డాక్టర్ శ్రీనివాస్ అని మనకు వస్తున్నారు, రీఅసెస్ చేస్తున్నారు. వీళ్ళకు వీళ్ళని త్వరగా ఫాస్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి వీళ్ళని త్వరగా ఈ క్యాంపులు త్వరగా కంప్లీట్ చేసి వీళ్ళకి విన్నాక పెన్షన్ వచ్చేలాగా చేస్తున్నారు. అందులో చాలా వరకు జెన్యున్ కేసులే చేయమని చెప్పి మనకు ప్రభుత్వం ప్రకటిస్తారు. కొన్ని ఈ క్యాంపు వల్ల మనకు ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు బయటపడతారు. ఒరిజినల్గా ఉండే వాళ్ళందరికీ ఖచ్చితంగా మళ్ళీ పెన్షన్స్ వస్తాయి. సో ఇంకా మీద కూడా మనకు నెక్స్ట్ మంత్ 26 వరకు కూడా జరుగుతున్నాయి క్యాంపులు. సో ప్రతి గురు శుక్రవారంలో ప్రతి నెల, సో ప్రతి వారం 3 క్యాంపులు, అట్లా 4 వారాలు జరుగుతుంది. అట్లాగే 26 నెలల వరకు ప్రతి గురు శుక్రవారం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన పొంగనూరు అర్బన్ సంబంధించిన సదరం రీఅసెస్మెంట్ వ్యక్తులందరూ ఉపయోగించుకొని అందరూ రీఅసెస్మెంట్ చేసుకుని త్వరగా కంప్లీట్ చేసుకుంటే
వాళ్ళకి త్వరగా పెన్షన్స్ వస్తాయి. ఈ విషయాన్ని మనం కేసీటీ ద్వారా మా స్కూల్ తరఫున చెప్తున్నాం. ఎస్ఎస్సీ ఫలితాల్లో పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 61% విజయం సాధించారు. 74 మందిలో 45 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు వసుంధర తెలిపారు. పాఠశాలలో ప్రథమ స్థానం 569 మార్కులు, ద్వితీయ స్థానం 543, తృతీయ స్థానం 507, 400 మార్కులు 16 మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. పుంగనూరు మంగళం కాలనీలో జరిగిన ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆర్పీఎఫ్ నాయకుడు రాఘవ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, జనసేన నాయకులు పగడాల రమణ, యూరోప్ కోర్ టీం రాయల్ కుంచుకుమార్, ఐటీ ఎంప్లో రాజేష్ పాల్గొన్నారు. వీరిని పాఠశాల హెచ్ఎం రమేష్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఇంత గొప్ప వాళ్ళమయ్యామన్నారు. మీరు కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలతో ఏమాత్రం తీసిపోకుండా ర్యాంకులు సాధించాలన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ల్యాబ్ ఫెసిలిటీ, ఇంకా లైబ్రరీ ఫెసిలిటీ వాడుకుని గొప్పవాళ్ళు కావాలని ఆకాంక్షించారు. వాళ్ళు ఉన్నత స్థానానికి పోతారు. మనకు మొన్ననే తెలుసు, ఒంగోలు దగ్గర ఒక గ్రామంలో 62 కుటుంబాలు 62 కుటుంబాలు ఉంటే ఆ పంచాయతీలో 22 మంది జేఈఈ మెయిన్స్ అంటే భారతదేశంలో పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు. ఒక భారతదేశం అనేది మనందరూ ఇక్కడ కొంత తెలిసిన వాళ్ళు దగ్గర 141 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో 141 కోట్ల జనాభా పిల్లలు పోటీ పడేటువంటి ప్రపంచంలో మనం నివసిస్తా ఉంటే ఒక్క పంచాయతీలోనే 20 మంది ఎన్నికైనారంటే అది తల్లిదండ్రుల కృషి. పిల్లలు ఏం దగ్గర ఏ బిడ్డనైనా కానీ రైట్ పిల్లలు కానీ ఎంత ఎవరినైనా కానీ నాన్న ఇప్పుడు బజార్కి పోదామంటే తల్లి తండ్రి బయలుదేరి పిల్లలు ఆటోమేటిక్ వస్తారు. బుధవారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పుంగనూరు భాష్యం పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, పాఠశాల జడ్డీఓ లక్ష్మణరావు 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆదాయం మెండు. ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన పుంగనూరు విద్యార్థులు. తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ అలీం, కమిషనర్ మధుసూదన్ రెడ్డి. కాల్పుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపిన బీజేపీ నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్ప్రసాద్, నమస్కారం.